ఓకే, మనకి డివిజన్ వారీగా ఫలితాలు వస్తున్నాయి. డివిజన్ వారీగా ఫలితాలు వస్తున్నాయి. బోరబండ డివిజన్ కి సంబంధించి ఫలితం మనకి వస్తోంది. బోరబండ డివిజన్ కి సంబంధించి అదిగో కాంగ్రెస్ బోరబండ డివిజన్ లో కాంగ్రెస్ కి 47.91% ఓట్ షేర్ ని సాధిస్తుంది. బీఆర్ఎస్ అక్కడ 47.92%. ఎస్, బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎడ్జ్ కనిపిస్తోంది. పోటాపోటీగా హోరాహోరీగా అక్కడ పోలింగ్ నడిచింది. కాంగ్రెస్ 47.91% పొందుతూ ఉంటే బీఆర్ఎస్ ఒక 0.01% బీఆర్ఎస్ పొందుతుంది. 47.92% పొందుతుంది. బీజేపీ అక్కడ 4.17% పొందుతుంది. బోరబండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ చాలా హోరాహోరీగా నడిచింది. బీఆర్ఎస్ మాత్రం 0.01% బీఆర్ఎస్ పొందుతూ ఉంది. ఓకే, మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. అందులో బోరబండ డివిజన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఫలితాలు వస్తూ ఉన్నాయి. చాలా పోటీ చాలా గట్టిగా నడిచింది. ఓకే, ఈ బోరబండ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇది బిగ్ టీవీ చేసిన సర్వే. డివిజన్ల వారీగా గ్రౌండ్ లెవెల్లో చేసిన బిగ్ టీవీ సర్వే ఇది. ఓకే, దేవప్రసాద్ గారు బోరబండలో ప్రేమేంద్ర రెడ్డి గారు, నేను 1 మినిట్లో మీ దగ్గరికి వస్తాను. బోరబండలో మీకు బీఆర్ఎస్ కి చాలా హోరాహోరీ పోటీ జరిగింది. 0.01% మీకు ఎడ్జ్ ఉంది అక్కడ. ఒక్క బోరబండ కాదండి, మొత్తం నియోజకవర్గంలో కూడా హోరాహోరీ పోటీ జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అది అధికార పార్టీగా వాళ్ళు సంతుష్టీకరణ చేయడానికి అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, లేకుంటే రకరకాల స్కీమ్స్ పెట్టడం కావచ్చు, సినీ కార్మికులకు 20% ఇస్తామని చెప్పేటువంటి అంశం కావచ్చు. అంటే ఒక అధికార పార్టీగా ఏమేమి చేయాలనుకున్నటువంటి అంశాలు చేసి ఎట్లయినా ఈ ఎన్నికల్లో గెలవాలనేటువంటి అంశంతో అధికార పార్టీ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక ప్రతిపక్ష పార్టీగా వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక సమర్థవంతమైనటువంటి క్యాంపెయినింగ్ మేము చేసినాం. మొత్తం డివిజన్లలో కూడా ఉంది. అందుకే నేను ఏమంటున్నా, బోరబండ అయినా, ఎర్రగడ్డ అయినా, లేకుంటే రైమత్ నగర్ అయినా, లేకుంటే యూసుఫ్ గూడ అయినా, వెంగళరావు నగర్ అయినా, సోమాజీ గూడ అయినా, అన్ని డివిజన్లు పోటీ ఉంటది. ఇక్కడ బోరబండ స్లమ్ ఏరియా ఎక్కువగా ఉంటది. మొదటి నుంచి బీఆర్ఎస్ కు బలం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే స్లమ్ ఏరియా ఉంది, చాలా పేద ప్రజలు నివసిస్తారు అక్కడ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా తీసుకున్నాం. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే ఇంకా ఎక్కువగా రావాల్సినటువంటి అవసరం ఉండే. రేపు అందుకే నేను ఏం చెప్తున్నా రోహిత్ గారు, ఈ ఎగ్జిట్ మాకు ఎక్కువ వచ్చినంత మాత్రాన ఈ సర్వే కరెక్ట్, మాకు తక్కువ వచ్చిన మాత్రాన ఈ సర్వే అంత తప్పని నేను చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యను. డెఫినెట్ గా మేము ఇప్పటికీ కూడా అన్ని డివిజన్లో మెజార్టీ సాధించి రేపు గులాబీ జెండా ఎగరబోతుందనేటువంటి విశ్వాసం ఇప్పటికీ మాకుంది. డెఫినెట్ గా ఎన్నికల ఫలితాల తర్వాత వాటి మీద రైట్ దేవప్రసాద్ ఒక్క నిమిషం. ఎర్రగడ్డ డివిజన్ సంబంధించిన సర్వే ఫలితాలు కూడా వచ్చాయి. బిగ్ టీవీ చేసిన సర్వే, డివిజన్ వారీగా బిగ్ టీవీ సర్వే చేసింది. ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన మెజార్టీ వస్తోంది. ఎర్రగడ్డలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున పట్టం కట్టారు. ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీకి 57.25% ఓట్ షేర్ వస్తుంటే బీఆర్ఎస్ కేవలం 36.5%కే అక్కడ పరిమితం అవుతుంది. బీజేపీ బోరబండతో పోల్చుకుంటే కొంచెం ఓట్ షేర్ ఎక్కువగా ఉంది. 6.25% బీజేపీకి ఇక్కడ ఓట్ షేర్ వస్తుంది. ఎస్, మనం బోరబండ ఎర్రగడ్డ గురించి చూసాం. ఎస్, ఎర్రగడ్డ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రేమేందర్ రెడ్డి గారు, బోరబండతో పోల్చుకుంటే ఎర్రగడ్డలో కొంచెం ఓట్ షేర్ మీరు పెంచుకుంటూ ఉన్నారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గత ఎన్నికల కంటే చాలా తక్కువగానే కనిపిస్తుంది. సో ఈ 2 డివిజన్లో ఈ ఓట్ షేర్ అంచనాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను అనేది ఇప్పుడు ఓవరాల్గా ఉన్న యొక్క పరిస్థితికి ఇది అక్యురేట్ ఈ ఓట్ పర్సంటేజెస్ ఇట్లనే ఉంటాయా అనే దాంతో నేను ఏకీభవించడం లేదు. కాకపోతే మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న యొక్క పరిస్థితిలో కొద్దిగా కాంగ్రెస్ కొద్దిగా ముందంజలో ఉండే అవకాశం ఉంది తప్పక. తర్వాత బీఆర్ఎస్ దెబ్బతిన్నదని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ గతంలో కంటే పరిస్థితి మెరుగైంది. కానీ మీరు చెప్పే యొక్క 4% ఓట్స్ లేకపోతే 5% ఓట్స్ దగ్గర ఉంటుందని మేము అనుకోవడం లేదు. మేము డెఫినెట్లీ మోర్ దాన్ 15% ఓట్స్ భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో వస్తాయని. దాంట్లో డివిజన్లలో కూడా మీరు ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఆ పర్సంటేజ్లలో తేడా ఉంటుంది. మేము అనేది బోరబండలో మాకు ఉన్నదానికంటే ఎర్రగడ్డలో కొంత బలం ఎక్కువ ఉన్నమాట వాస్తవం. కాబట్టి కానీ మీరు దాని పరిస్థితి చూస్తే ఇంత తక్కువ వస్తుందని నేను అనుకోవడం లేదు. తప్పక బీజేపీ పరిస్థితి ఇంకా మెరుగ్గానే ఉంటుంది.
తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా చెప్పాను కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకా 2-3 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నారు అనే ఒక ఉద్దేశంతో, దీంట్లో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని ఇక్కడ గెలిపించడం వల్ల ఉపయోగం లేదనే ఒక ఆలోచనతో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన యొక్క పరిస్థితి ఉంది. దానికి తోడు ఈ యొక్క మజ్లిస్ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టడం, తర్వాత అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, విచ్చలవిడిగా ఇలాంటి నేను అదే ఇంకో ఫ్యాక్టర్ కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు ఓటుకు 2,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పంచింది, 1000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ పంచింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఓపెన్. ఇవాళ మనం ఏమి కేంద్రంలో అధికారంలో ఉంటారు కదా, దానిపైన కూడా విచారణ జరిపించండి, ఇలాంటి వాటిపైన చట్టాన్ని తీసుకుని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైసలు పంచినప్పుడు ఏమైతుందంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు, అరే 2 పార్టీలు పంచినాయి ఇంకో పార్టీ పంచినప్పుడు అనే దాని కారణంగా కూడా మాకు మేము అనుకున్న దానికంటే ఓట్లు ఏమన్నా ఇదైతే కావచ్చు. కానీ ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రహమత్ నగర్ డివిజన్ కి సంబంధించి ఫలితాలు వచ్చాయి. రహమత్ నగర్ డివిజన్ లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ పొందబోతోందో బిగ్ టీవీ సర్వే మీ ముందు ఉంచుతున్నాను. రహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ 50.93%, కాంగ్రెస్ పార్టీ రహమత్ నగర్ డివిజన్ లో 50.93% ఓట్ షేర్ ని సాధిస్తుంటే బీఆర్ఎస్ 46.4% ఓట్ షేర్ ని సాధిస్తోంది. ఇక్కడ బీజేపీ చాలా వెనుకబడిపోయింది. బోరబండ ఎర్రగడ్డలతో పోల్చుకుంటే బీజేపీకి రహమత్ నగర్ లో కేవలం 1.33% ఓట్ షేర్ ని మాత్రమే సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎర్రగడ్డ, రహమత్ నగర్ 2 చోట్ల కూడా తన ఓట్ షేర్ ని అనూహ్యంగా పెంచుకుంటూ వస్తుంది. బోరబండలో మాత్రం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంది. 0.01% మాత్రం బీజేపీకి అక్కడ ఎడ్జ్ కనిపించింది. ఎర్రగడ్డ, రహమత్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 50%కి మించి ఓట్ షేర్ ని సాధిస్తోంది. ఎస్ ఐలే గారు 3 డివిజన్లపై నేను రహమత్ నగర్ లో నేను ప్రత్యక్షంగా చూసిన, ఎవరు కూడా అక్కడ ఏంటంటే గత 10 ఏళ్ళుగా మాకు ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి తప్పకుండా మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ గెలిపించుకుంటే మాకు అధికార పార్టీ నుంచి కొన్ని పనులు అయితే మాకు కొంత అభివృద్ధి జరుగుతుంది. గతంలో మేము అక్కడ టీఆర్ఎస్ పార్టీ నమ్మి ఓటేసినా మాకు అభివృద్ధి జరగలేదు. ఈసారి తప్పకుండా మాకు మా లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ మాకు అధికారం లేనప్పుడే అన్ని విధాలు అండ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టింది కాబట్టి మేము కాంగ్రెస్ గెలిపించుకుంటే ఈ 3 ఏళ్ళు అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, మాకు సన్నబియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. చాలా చక్కగా చెప్తున్నారు. మీరు అన్నట్టుగా ఇక్కడ బీజేపీ కూడా చాలా బలంగా ఉండే, కానీ ఈ మధ్య నేను గమనించిన వారం 10 రోజుల్లో మొత్తం సైలెంట్ అయిపోయింది ఇక్కడ బీజేపీ. ఆ 4-5% టీఆర్ఎస్ ప్లేస్ కావడం వల్ల, బీజేపీ వాళ్ళు అటు కావడం వల్ల కొంత ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు 44-45% వచ్చి తప్ప ఆడ 38% ఉండే గతంలో కూడా చూస్తే. ఈ మధ్యలో మొత్తం వీళ్ళేంది బీజేపీ బీఆర్ఎస్ టర్న్ కావడం వల్ల కొద్దిగా 10% పెరిగి, అయినా మాకు అక్కడ 10,000 నుంచి 15,000 ఏది 6,000 నుంచి 9,000 మెజార్టీ మాకు రాబోతుంది. ఏది రహమత్ నగర్ లో చాలా మంది రహమత్ నగర్ లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తోటే అభివృద్ధి సాధ్యం. గతంలో పీజీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో మేము జూబ్లీస్ అభివృద్ధి చేసుకుంటాం. నవీన్ యాదవ్ మాకు కొట్లాడి నిధులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్పి రహమత్ నగర్ లో ప్రతి గల్లో అదే టాక్ వచ్చిందన్న. రైట్, మరో డివిజన్ షేక్పేట డివిజన్ దగ్గర కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇప్పటికే 3 డివిజన్లో ప్రజాభిప్రాయం ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనే అంచనాలను బిగ్ టీవీ మీకు అందించింది. ఇక షేక్పేటకు వెళ్దాం. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెనుకబడినట్టుగా బిగ్ టీవీ సర్వేలో తేలుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 34.59% ఓట్ షేర్ని మాత్రమే సాధిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా 54.88% ఓట్ షేర్ని సాధిస్తుంటే బీజేపీ కూడా ఇక్కడ తన ఓట్ షేర్ని భారీగానే పెంచుకుంది. 6.02%కి బీజేపీ ఎగబాకింది. బీఆర్ఎస్ ఇక్కడ 54.88% షేక్పేటలో. బోరబండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దాటి మెజార్టీని సాధిస్తోంది. రహమత్ నగర్లో కూడా బీఆర్ఎస్ని దాటి భారీ మెజార్టీని సాధిస్తోంది. షేక్పేటలో మాత్రం తిరగబడింది. షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 34.59% సాధిస్తే ఏకంగా 20% ఎక్కువగా బీఆర్ఎస్ ఇక్కడ ఓట్ షేర్ని సాధిస్తోంది. క్విక్గా మనం సోమాజిగూడ కూడా వెళ్దాం. సోమాజిగూడ డివిజన్ ఫలితాలు కూడా వచ్చాయి. సోమాజిగూడలో ఏం జరగబోతుందో మీకు
చూపిస్తున్నాను. సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 58.2% ఓట్ షేర్ను సాధిస్తే బీఆర్ఎస్ ఇక్కడ భారీగా వెనుకబడిపోయింది. ఇక్కడ బహుశా షేక్పేటలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందో అదే విధంగా బీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్లో భారీగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ 58.28% ఓట్ షేర్ సాధిస్తే బీఆర్ఎస్ 36.01% సాధించింది. బీజేపీ కూడా ఇక్కడ షేక్పేటతో పోల్చుకుంటే భారీగా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 1.2% ఓట్ షేర్ని మాత్రమే ఇక్కడ బీజేపీ పొందుతోంది. ఇతరులు 4.51% పొందుతున్నారు. ఇక మరో డివిజన్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది. వెంగళరావు నగర్ సర్వే రిపోర్ట్ను కూడా మీకు వెంటనే నేను అందించేస్తున్నాను. వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి మధ్య దగ్గరగా 6% ఓట్ షేర్ తేడా ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 49.44% ఓట్ షేర్ను సాధిస్తే బీఆర్ఎస్ 43.98% ఓట్ షేర్ను సాధిస్తోంది. బీజేపీ ఇక్కడ సోమాజిగూడతో పోల్చుకుంటే ఓట్ షేర్ని పెంచుకుంటుంది. బీజేపీ 5.26% ఓట్ షేర్ను సాధిస్తోంది. ఇతరులు 1.32% ఓట్ షేర్ను సాధిస్తున్నారు. ఇది వెంగళరావు నగర్ రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ 49.44%, బీఆర్ఎస్ 43.98%, బీజేపీ 5.26%, ఇతరులు 1.32% ఓట్ షేర్ని సాధిస్తున్నారు. ఇక మరొక డివిజన్ మాత్రం మిగిలి ఉంది. ఆ డివిజన్ ఫలితాన్ని కూడా మరికొద్ది సేపట్లో నేను మీకు అందించబోతున్నాను. మొత్తానికి బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, షేక్పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్ 6 డివిజన్ల ఫలితాలు మీ ముందుంచాం. 6 డివిజన్లలో ఒక్కచోట మాత్రం టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. షేక్పేటలో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. బీఆర్ఎస్ వెనుకబడిపోయి ఉంటుందని. ఇక యూసఫ్ కూడా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను మీకు వివరించబోతున్నాను. యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ ఓట్ షేర్ను సాధిస్తోంది. యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ 52.87% ఓట్ షేర్ను సాధిస్తుంది. బీఆర్ఎస్ కేవలం 38.22% ఓట్ షేర్ను సాధిస్తోంది. బీజేపీ ఇక్కడ ప్రభావాన్ని పెద్దగా ఏమీ చూపించడం లేదు. బీజేపీ 1.98% ఓట్ షేర్ను సాధిస్తుంది. ఇతరులు 6.93% ఓట్ షేర్ను మాత్రమే సాధిస్తున్నారు. మొత్తానికి ఇవి డివిజన్ల వారీగా జూబ్లీస్లో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్ల వారీగా బిగ్ టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది. చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత కూడా శాంపిల్ను సేకరించింది. 6 గంటల తర్వాత 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయం అయిపోయిన తర్వాత కూడా క్యూలో ఉన్న చివరి ఓటర్ దగ్గర నుంచి ఈ సర్వేను చేసి బిగ్ టీవీ యాక్యురేట్గా ఈ సర్వే రిపోర్ట్ను అందిస్తుంది. డివిజన్ల వారీగా సర్వే చేశాం. డివిజన్ల వారీగా బూతుల వారీగా సర్వే చేశాం. బిగ్ టీవీ బూతుల వారీగా సర్వే చేసింది. బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, షేక్పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్, యూసఫ్గూడ ఈ 7 డివిజన్లలో సర్వే చేసి ఆ రిపోర్ట్ను బిగ్ టీవీ మీకు అందించింది. చూస్తున్నారు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన. బోరబండ నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బోరబండ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. బీజేపీకి కేవలం 4.17% ఓట్ షేర్ వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. 47.91 కాంగ్రెస్ సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం 0.01% ఎక్కువగా సాధిస్తుంది. 47.92% బోరబండ. ఇక ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 57.25% ఓట్ షేర్ సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం షేక్పేటలో మాత్రమే బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.